హలో, ఇది వైన్ షాప్ ఇక్కడ పెట్టారు. ఇక్కడ తీయాలని మేము 15 రోజుల నుంచి చెప్తున్నాము. చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి మేము కూర్చొని ఉన్నాము. ఎండలో కూర్చొని మేము ఇక్కడే కూర్చొని ఉంటాము. ఈ వైన్ షాప్ తొందరగా ఎత్తాలని మేము చెప్తున్నాము. ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఎత్తాలా. ఈ కమిషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని ఇక్కడ పెడితే మా ఇల్లు పక్కన. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఇక్కడ పరమేశ్వరి నగర్ వైన్ షాప్ తెలిసి 15 రోజులు అవుతుంది సార్. మేము ఇక్కడ ధర్నా చేస్తూ 15 రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తుంటే ఒక్క అధికార నాయకుడు కూడా మమ్మల్ని వచ్చి పట్టించుకోలేదు సార్. మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళాం, ప్రభుత్వ అధికారుల దగ్గరికి వెళ్ళాం. తలనొప్పి ఈ దరిద్రాన్ని తెచ్చి ఇక్కడ పెట్టాడు ఆయన, పక్కనే పెట్టాడు, మా ఇంటి ఎదురుగానే పెట్టాడు. మేము నిత్యావసర వస్తువుల కోసము ఉదయం లేస్తే ఇక్కడికి ఈ రోడ్డు మీదకి రావాలి సార్. మాకేంది సార్ ఈ తలనొప్పి? అసలు 15 రోజుల నుంచి మేము ఎంత బాధపడుతున్నాం. మేము ఎంత ఉదయం లేస్తే మేము ఇక్కడ కూర్చొని సాయంత్రం దాకా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నాము. అయినా మీ మనసులు కరగడం లేదు సార్. ఏం ప్రభుత్వం సార్ మీది ప్రభుత్వం సార్? అసలు ఇది ఇలాంటి ప్రభుత్వాన్ని చూస్తుంటే ఏంది సార్ ఇది? మాకు చెప్పండి, ఏం ప్రభుత్వం ఇది చెప్పండి. మా ఓట్ల కోసం మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఇంటి గేట్ కొట్టి ఓట్లు వేయించుకుంటారే. ఇప్పుడు నీ అక్క నీ చెల్లి ఇంతలా బాధపడుతుంటే ఒక్క ప్రజానాయకుడు కూడా వస్తారు. సెక్రటరీ మాకు ఎవరండి సెక్రటరీ? తాగి ఎవరైనా ఏదైనా చేస్తే ఆడపిల్లకాయలు న్యూస్ లో అన్ని మంది ఆడపిల్లకాయలు చచ్చిపోతున్నారు ఈ తిరిగి తాగుబోతుల కోసం. ఈ తాగి ఈ నషాతో వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆడపిల్లకాయల్ని రేప్ చేసి చంపేస్తున్నారు. ఎక్కడెక్కడ అన్ని చూస్తున్నారు అధికార నాయకులు, అన్ని తెలుసు. మేము పేపర్లో మాట్లాడుతున్నాము, న్యూస్ లో చూపిస్తున్నారు. అయినా ఒక్కరైనా వచ్చి అడిగారా? మా గేట్ కాడ వచ్చి తల్లి ఓటండి, చెల్లి ఓటండి. ఈ రోజు తల్లి చెల్లి ఓటు ఈడ వచ్చి రోడ్డు మీద కూర్చున్నాము. ఎవరైనా వచ్చి అడుగుతున్నారా? ఎవరైనా తెలుసుకుంటున్నారా మా బాధ? ఎన్ని రోజుల నుంచి ఉన్నామండి మేము. నా పేరు ఎస్కే జీలాని భాష, వెల్ఫేర్ పార్టీ వస్తున్నాను. నెల్లూరు నగరంలోని పరమేశ్వరి నగర్లో జేఏసీ వారి ఆధ్వర్యంలో గత 15 రోజుల నుండి కొంతమంది మహిళలు వర్షాన్ని లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి నిరసన చేయడం చేపట్టారు. ఇక్కడ పరమేశ్వరి నగర్లో బైపాస్ మెయిన్ రోడ్లో నిత్యం మహిళలు ఎక్కువ తిరిగే ప్రాంతం ఇది. ఇంకొకటి ఏంటంటే షాపులు, ఇక్కడ ఎదురుగా ఒక తాజ్ స్టోరు, మహిళా షాపులు.